తెలంగాణ కాంగ్రెస్ తన ఎంపీ అభ్యర్థుల్లో కొందరిని మార్చాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్ను తప్పించి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కు టికెట్ ఇస్తారని వార్తలు వస్తున్నాయి. తాజాగా పెద్దపల్లి అభ్యర్థి గడ్డం వంశీని కూడా తప్పించే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది. కడియం శ్రీహరి తన కూతురు కావ్యతో సహా 3 రంగుల కండువా కప్పుకోవడానికి రెడీ కావడం దీనికి కారణం. టికెట్ల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తితో రగులుతున్న మాదిగల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు వంశీని తప్పించి మాదిగ నేతకు టికెట్ ఇవ్వాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో 3 ఎస్సీ రిజర్వ్డ్ ఎంపీ స్థానాలు ఉన్నాయి. అవి పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూల్. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీని, నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవిని కాంగ్రెస్ బరిలో నింపింది. వీరిద్దరూ మాల సామాజిక వర్గానికి చెందినవారు. తాజాగా కడియం శ్రీహరి ఎంట్రీ ఇచ్చారు. వరంగల్ టికెట్ను కావ్యకిస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడం వల్లే తండ్రి కూతుళ్లు పార్టీ మారుతున్నట్లు సమాచారం. అదే నిజమైతే 3 రిజర్వ్డ్ సీట్లను మాలలకే కేటాయించినట్లు అవుతుంది. తెలంగాణలో మాలల కంటే మాదిగ జనాభా ఎక్కువ. గతంలో 2 టికెట్లు మాదిగలకు, 1 టికెట్ మాల అభ్యర్థికి దక్కేవి. ఈసారి 3 మాలలకే దక్కే పరిస్థితి ఉండటంతో మాదిగలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు పెద్దపల్లిలో 4 లక్షల ఓట్లు, వరంగల్లో 4.5 లక్షల ఓట్లు ఉన్నాయని, ఆ సీట్లు తమకే ఇవ్వాలని పిడమర్తి రవి, గజ్జల కాంతం తదితర మాదిగ నేతలు కోరుతున్నారు. ఎన్నికల్లో ఈ సామాజిక వర్గం సహకరించకపోతే గెలుపు కష్టమని కాంగ్రెస్ మార్పు చేర్పుల గురించి ఆలోచిస్తోంది. నాగర్ కర్నూల్లో మల్లు రవిని మార్చే ప్రసక్తి కనిపించడం లేదు. మల్లు రవి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కకు సోదరుడు. బట్టి భార్య నందిని ఖమ్మం టికెట్ ఆశించారు. ఒకే కుటుంబం నుంచి 3కి టికెట్ ఇవ్వడం కుదరదని రవికి టికెట్ ఇచ్చి పంచాయతీ ముగించారు. గడ్డం వంశీ టికెట్ విషయంలోనూ అభ్యంతరాలు వచ్చాయి. వంశీ తండ్రి వివేక్ చెన్నూరు ఎమ్మెల్యే కాగా పెద్దనాన్న వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యే. అయినప్పటికీ గడ్డం ఫ్యామిలీ బలాన్ని దృష్టిలో ఉంచుకొని వంశీకి టికెట్ ఇచ్చారు. ఒకే కుటుంబంలో 3కి ఛాన్స్ ఇవ్వడం సరికాదని నిర్ణయం మార్చుకోవాలని మాదిగ నేతలు హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు. వరంగల్ టికెట్ కావ్యకు దాదాపు కన్ఫర్మ్ కావడంతో వంశీ టికెట్ రద్దు చేయాలనే డిమాండ్ వస్తోంది. పెద్దపల్లి టికెట్ను తనకివ్వాలని పిడమర్తి రవి కోరుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రవి గత ఏడాదే కాంగ్రెస్ లో చేరారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం శ్రమిస్తున్న తనకు టికెట్ ఇవ్వాలని గజ్జల కాంతం కోరుతున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనకు ముగింపు పలికినట్లుగానే కాంగ్రెస్ పార్టీలోనూ కుటుంబ పాలనకు తెరదింపాలని మాదిగ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 14 ఎంపీ సీట్లను గెలవాలని టార్గెట్ పెట్టుకున్న హైకమాండ్ కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాకే ఎంపీగా పోటీ చేయాలని దానానికి స్పష్టం చేసింది. ఆయన ఒప్పుకోకపోవడంతో బొంతుకు టికెట్ ఇవ్వాలని ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో గడ్డం వంశీ విషయంలోనూ నిర్ణయం మారొచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.